మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్ఐటి వరంగల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. జూబ్లీ హిల్స్లో క్రీడా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హుస్నాబాద్లో 5K రన్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కల్లూరు చౌడేశ్వరి ఆలయంలో స్వచ్ఛ టెంపుల్ కార్యక్రమం. పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు గ్రామంలోని చౌడేశ్వరి దేవాలయంలో చైర్మన్ వెంకటరమణ, చంద్రశేఖరప్ప, రామకృష్ణ తదితరులు ఉగాది పండుగ సందర్భంగా స్వచ్ఛ దేవాలయం కార్యక్రమాన్ని చేపట్టారు. చౌడేశ్వరి మాతా కీ జై. కల్లూరు శ్రీ చౌడేశ్వరి మాతా కీ జై. ముఖ్య ఉద్దేశము రైతులు, వృత్తి కళాకారులు వాళ్ళ యొక్క జీవన విధానం మెరుగుపడి సుఖశాంతులతో ఉండాలనేది కీలకమైన విభాగంగా పరిగణించబడుతుంది. అందులో విధానమే గుడి చుట్టూ ఎద్దుల బండ్లని తిప్పడము, బురదని ఏర్పాటు చేసి ఎద్దుల బండి ద్వారా తిప్పుతూ ఆ పండుగని ప్రారంభించడం జరుగుతుంది. రాత్రి కూడా జ్యోతి మహోత్సవ కార్యక్రమాలు తదుపరి 2 రోజులు కంటిన్యూగా ఉంటాయి. గ్రామంలో 3 రోజులు పూర్తి స్థాయి పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ యొక్క కార్యక్రమం ముందుకు పోవడానికి స్వచ్ఛ మందిర్ కార్యక్రమాన్ని ఈ 10 రోజుల ముందు మేము నిర్వహించడం జరిగింది. గ్రామస్తులతో, రైతు సంఘంతో, గ్రామ పెద్దలతో కలిసి యువకులని సమైక్యపరిచి ముందు వెళ్తూ ఉన్నాం. ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రజలను మోసం చేసిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీబ్ అహ్మద్ పై చర్యలు తీసుకోవాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు బాధితుల ధర్నా చేశారు. వైసీపీకి చెందిన వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తారని, ఒక్కొక్కరి నుంచి 2 లక్షలకు పైగా డబ్బులు ఇప్పించుకొని ఉద్యోగాలు ఇవ్వలేదని బాధితులు తెలిపారు. బాధితులకు అండగా దళిత సంఘాల నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని వారు తెలిపారు. వైసీపీ నాయకుడు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధితులకు వెంటనే అరికట్టాలి. మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అవినీతి ఆగడాలను అరికట్టాలి. మున్సిపల్ చైర్మన్ నజీర్ అవినీతి ఆగడాలను అరెస్ట్ చేయాలి. మున్సిపల్ చైర్మన్ నజీర్ ను అరెస్ట్ చేయాలి. మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. అధికారాలను అరికట్టాలి. మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అవినీతి ఆగడాలను న్యాయం చేయాలి. నజీర్ చేతిలో మోసపోయిన బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. శిక్షించాలి. ఉద్యోగాల పేరుతో 40 లక్షల టోకరా వేసిన నజీర్ వెంటనే
శిక్షించాలి. ఉద్యోగాల పేరుతో 40 లక్షలతో వర్తిల్లాలి. దళిత ప్రజా సంఘాల మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆగడాలను న్యాయం చేయాలి. బాధితులకు వెంటనే నజీర్ అహ్మద్ బాధితులకు వెంటనే నజీర్ చేతిలో మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలి వెంటనే. మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ చేతిలో మోసపోయిన బాధితులకు వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ చేతిలో మోసపోయిన బాధితులకు వెంటనే. ఉద్యోగాల పేరిట మోసం చేసిన నజీర్ అహ్మద్ వెంటనే. ఉద్యోగాల పేరిట మోసం చేసిన బాధితులకు న్యాయం చేయాలి వెంటనే. ఉద్యోగాల పేరిట మోసం చేసినటువంటి నజీర్ అహ్మద్ వెంటనే. ఉద్యోగాల పేరిట మోసం చేసిన నజీర్ అహ్మద్ వెంటనే. ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ అవినీతి ఆగడాలను వెంటనే. ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ అవినీతి ఆగడాలను వెంటనే. ఈరోజు 40 లక్షలు దోచుకున్నాడు. ఈ వసూలు చేసుకొని ఒక్కొక్కరితో 2.5 లక్షలు తీసుకొని కాసి ఉద్యోగాల పేరుతోన ఉద్యోగాలు ఒకరు కూడా ఇప్పిలే. అలాంటి వ్యక్తిని కస్టడీలో తీసుకున్నలా వీళ్ళకి న్యాయం జరగాల. న్యాయం జరిగే వరకు బాధ్యులకు అందగా మేము ఉంటాము. లేని వెడల ఇంకా ఉద్రిక్తం చేస్తాము దశల వారీగా. ఇలా న్యాయం చేయలేకుంటే బషీర్ అహ్మద్ని కస్టడీలో తీసుకోలేకుంటే అధికారులు ఎస్పీ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అక్కడ ఉన్న డిఎస్పీ గారు అందరూ క్షుణ్ణంగా పరిశీలించి తమరికి న్యాయం చేసేంత వరకు మేము పోరాడతాం. బాధ్యులకి న్యాయం చేసేందుకు బాధ్యులు ఉన్నంత వరకు బాధ్యులు ఎంట ఉండి ఈ న్యాయం జరిగేంత వరకు పోరాడతామని హామీ ఇస్తున్నాము. ఇట్లు ఎంఆర్పిఎస్, మాలమానాడు అన్ని ప్రజా సంఘాలన్నీ కలిసి కూడా ముక్తకంఠంగా ఏకంగా న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఇట్లు మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న 14 మందితో తీసుకున్నాడు. 2.5 లక్షలు అవుట్పోర్ ఉద్యోగాలు, చీపర్ ఉద్యోగాలు, కసు ఉడిచేదానికి ఇవన్నిటికీ ఆడోళ్ళు అనేది కూడా లేదు. వాళ్ళు 5 రూపాయల వడ్డీ తీసుకుని వచ్చి పాపం ఇచ్చినారు. 5 ఏళ్ళ నుంచి తిరుగుతుంటే కూడా వాళ్ళకి న్యాయం జరగడం లేదు. ఈ రోజున అధికారులు ఖచ్చితంగా పరిశీలించి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని హామీ ఇస్తున్నాం. ఆయన వైఎస్ఆర్ పార్టీ. నా పేరు అశోక్ కుమార్. మున్సిపాలిటీ నజీరానికి 2,50,000 కట్టడం జరిగింది జాబ్ ఇప్పిస్తానని చెప్పి. మా నాన్న నా కోసం భవిష్యత్తు బాగుండాలని వడ్డీకి తీసుకొచ్చినాడు. 5 స్టార్లో తీసుకొచ్చినాడు. మందితో 5 రూపాయల వడ్డీ కూడా తీసుకొచ్చినాడు. అది జాబ్ ఇప్పిస్తానని చెప్పి 3-4 మంత్స్ నుండి రేపు నెల ఇప్పిస్తా, ఎల్లుండి మళ్ళీ నెక్స్ట్ నెల వస్తా అని చెప్తూనే ఉన్నాడు. కాకపోతే మా నాన్న ఆ అమౌంట్ కట్టలేక నేను ఇక్కడ లేకుండా వేరే చోటుకి వెళ్ళిపోయినాను. ఆ డబ్బులు కట్టలేక మాకు జాబ్ ఇవ్వలేదు వాళ్ళు. మా నాన్న ఆ డబ్బులతో నా టెన్షన్ వల్ల డెత్ అయినాడు. 4 మంత్స్ అయింది. దాని గురించి మా నాన్న కూడా చనిపోయినాడు. మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా కాల్ చేసి అడిగినాము అమౌంట్ ఇట్లా కావాలని. ఫోటోలు కూడా పెట్టినాము, ప్రూఫ్స్ కూడా ఇస్తా అని చెప్పినారు. కాకపోతే తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే రిసీవ్ చేయడం లేదు. వాళ్ళు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. జనగామ జిల్లా దేవరపల్లి మండలం మాల్యతండ, లకావత్ తండాల్లో ఎండిపోయిన వరి పంటలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి 4L కాల్వకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. లేకపోతే ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. తెలంగాణ ఉన్నప్పుడు ఎట్లా ఆనందంగా ఉండే 300 ఎకరాలు భూమి, ఇక్కడ 300 ఎకరాలు పొలాలు, అంత మంచిగా చల్లగా ఉండేది. మీరే చేయాలి సార్. మీరు ఏం చేసినా మీరు మాకు ఏం తెలియదు సార్. అధికారులు భయపడతారు. వాళ్ళకు కోఆర్డినేషన్ లేదు, మన్ను లేదు, తెలియదు. రైతు బంధు పడ్డదా? ఏమన్నాడు రేవంత్ రెడ్డి? పడ్డాయి అన్నాడు. ఒక్కసారి పడ్డది. అప్పుడు ఎలక్షన్ సారి మన సార్ ఓకే చేసిండా ఆ పైసలు మళ్ళీ మీరు వేస్తే ఓటు మీకు పడతాయని అది ఆపేసింది. అదే పైసలు పడ్డాయి. ఒకటేసారి వచ్చినాయి. కథ తుమ్ము
ఆయన మళ్ళీ పోయి మొత్తం లేదు కంప్లీట్ రాదు కొంచెం సేపు వస్తుంది చూడండి సేపు అంటే కర్తాన్ని 3 ఫీట్లు గ్రౌండ్ వాటర్ మొత్తం పోయింది. అది ఏ కోసం పెంచుతుంది, ఏ మూల పెంచుతుంది. అది కూడా వీడియో పంపితే ఊరింది బుక్ దానికైతే ఎవరు ఆఫ్ చేయలేదు కదా, మండలం మొత్తం ఆ ధర్మాపురంకి మల్లెతండకి వెళ్ళి మొత్తం ఎండిపోయినాయి. ఎట్లొస్తాయి పెంచాలి. ఈ 2-3 రోజులలో రాకపోతే మొత్తం 100 ఎకరాలు ఎండిపోతుంది. ఈ 2-3 రోజులలో రాకపోతే 100 ఎకరాలు ఎండిపోతుంది సార్. వస్తలేము ఇప్పుడు ఒక నిమిషం మీరు వినండి సార్. కాలువ దగ్గరనే ఉన్నా సుక్క నీళ్ళు లేవు కాలువలో, నీళ్లు లేవు. వినండి ఒక్క నిమిషం దయచేసి మీరు వినండి. కాలువ అసలు నీళ్లే వదిలిపెట్టలే, కాలువకు నీళ్లే గడ్డే మొలిచినాయి. మీకున్న వాస్తవం చెప్తున్నా. మీరు కొద్దిగా ఏం చేద్దాం మరి. అయ్యి అన్ని కామన్ గా సార్. ఎప్పుడైనా ఏ ఊరోడా ఊరోళ్ళు రావాలని చూసుకుంటారు, మనం కోఆర్డినేషన్ చేయాలి. దయచేసి నేను చెప్తున్నా 100 ఎకరాలు మాల్యాతండ మొత్తం ఎండిపోయింది. ఆ శాతాపురం కిందికి వెళ్ళి ధర్మాపురంకి వెళ్ళి ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఆ కాలువలో సుక్క నీళ్ళు మొత్తం గడ్డి మొలిచింది. పోయినసారి వదిలిపెట్టినే తప్ప అయ్యి వదిలిపెట్టి లాస్ట్ మూమెంట్ వదిలిపెట్టింది. మీరు కొద్దిగా ప్లీజ్. నాకేం లేదు, నాకు ఇవ్వాలి. నీ పని అదే. నా కాళ్ళ ఎత్తే కొద్దిగా పంట వస్తుంది. నోటికాడికి వచ్చిన బోర్లు ఎత్తే బోర్లు కూడా పోయినాయి. L4 గుర్తు పెట్టుకోండి. దేవాదుల కింద నీళ్లు వస్తలేవు. దేవాదుల మండలం L4 దేవాదుల మండలం దేవరుప్ల మండలం కొంచెం ఖర్చు చేయండి. రైతులకు అన్యాయం చేస్తున్నాడు. నీళ్లు లేక కరెంటు కూడా 24 గంటల కరెంట్ ఇచ్చేది. ఇప్పుడు ఎప్పుడు పోతాందో ఎప్పుడు వస్తుందో కరెంటు కూడా వచ్చేది. మోతాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, పంటల కాపాడండి. ప్రతి ఎకరానికి 30,000 నష్టపరిహారం ఇచ్చి ఏర్పాటు చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నా. పొలాలు వేసుకోకుంది, పంటలు వేసుకోకుంది, కాలువ నీళ్లు మీద వదిలిపెట్టమని చెప్పినా మంచుకోండి. ఒక్కొక్క ఉండే ఒక్కసారి ఇంకొక రైతు చెప్పాడు. ఆ రోజు కేసీఆర్ గారు మంజూరు చేసి ఎలక్షన్ కృషి వాళ్ళ ధైర్యం చెప్పి అధికారులకు పోయినసారి కూడా ఇదే సీజన్ బోర్లు వేసుకున్నా బాగుపడతారని డైరెక్ట్ పొలాలకు నీళ్లు రాకున్నా బోర్లలో నీళ్లు వచ్చేటట్టు, బాయిలలో నీళ్లు వచ్చేటట్టు ఒక ప్రణాళిక తోటిపోయాను. కర్నూలు బస్టాండ్లోని 11వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ రమేష్ రజని దంపతుల వివాహ మహోత్సవ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు మజ్జిగ అందిస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దంపతులకు గోమాత గోవిందుని ఆశీర్వాదాలు ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ప్రయాణికులు పాల్గొన్నారు. శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు.
చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రతి మహిళను కోటీశ్వరాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్లు ఆదివారం సాయంత్రం గోదావరికని మెయిన్ చౌరస్తాలో మహిళలతో కలిసి మహిళా దినోత్సవ కేక్ను కట్ చేసి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పారిశుద్ధ కార్మికులతో పాటు వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళలను ఎమ్మెల్యే శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పిలవండి కొంచెం మీరు జరగవాలి. ఎక్కడ సామాన్ ఇక్కడ సంబంధించిన కార్పొరేషన్లో ఇవ్వాలి కదా, ఇక్కడ ఉండాలి కదా. ఎప్పుడు రావాలి కదా, ఇక్కడ ఉండాలి కూడా. రవాణా మహిళా కానిస్టేబుల్ వాళ్ళని కూడా రమ్మనండి. ఉమెన్స్ డే కదా. కేక్ అంతా తీసి అందరికి ఎవరో చెప్పమ్మా అమ్మా. ఎవరో చెప్పు. తర్వాత ఆ మహిళా కానిస్టేబుల్ ఉంది అన్న, మహిళా కానిస్టేబుల్. ఆలోచన మేరకి ఇవాళ సబ్సిడీ లోన్స్తో ప్రతి ఒక్క మహిళా గ్రూపులను చైతన్యవంతం చేస్తూ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం.
ఉచిత బస్సు అయితేనేమి, ఇవాళ మహిళలకు పావుల వడ్డీతో పాటు ఇవాళ వడ్డీ రేటు వారికి గ్రూపులకి అనేక రకాలుగా సొంతగా వ్యాపారాలు పెట్టుకుంటూ వారి కుటుంబాలతో పాటు 10 మందికి ఉపయోగం పడే విధంగా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చింది. ఇలా ప్రపంచంలో అన్ని రంగాల్లో కూడా ఎక్కడ ఏదో ఇలా చంద్రమండలానికి, సూర్యమండలానికి ఏదో గగనంలోకి వెళ్ళినటువంటి సునీతా విలియమ్స్ ఇలాంటి వారు ఎక్కడ ప్రపంచంలో ఇవాళ మహిళలను చిన్న చూపు చూసే వారికి ఇదొక నిదర్శనం. ఇవాళ అన్ని రంగాల్లో ఇవాళ విజ్ఞానంలో, చదువులో, ఇవాళ స్కిల్స్లో అన్ని రంగాల్లో కూడా అందరికీ కంటే గొప్పగా. పూర్వం ఒకప్పుడు మహిళ అంటే ఇంటి వరకే పనికొచ్చే ఒక వస్తువుగా వాడుకున్నటువంటి సమాజం నుంచి చైతన్యవంతులు చేసే కార్యక్రమానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆ రోజు నెహ్రూ గారి నుంచి మొదలుపెట్టుకుంటే బలీయమైన శక్తిగా దేశాన్ని నడిపించినటువంటి ఇందిరాగాంధీ ఒక ఉక్కు మహిళ. ఇలా ఇంటిలో ఒక కుటుంబం టీవీ చూస్తూ ఉన్నారు. రామగుండంలో ఉన్నటువంటి ప్రాంతం, పెద్దపల్లి జిల్లాలో, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళా శక్తికి వాళ్ళ జయజయలు పలుకుతూ అద్భుతమైన కార్యాచరణలో మీకు మించిన శక్తి లేదు. ఓ తల్లిగా, ఓ చెల్లిగా, ఓ ఆలిగా ఇలా కుటుంబాన్ని పెంచేటువంటి ఒక శక్తి గల మహిళగా మరి సమాజంలో సమానమిస్తూ అద్భుతమైన ఆర్థికంగా పెద్ద స్థాయికి వస్తూ బలపడి 10 మందికి ఉపయోగపడే విధంగా ముందుకు రావాలని మహిళలందరినీ కోరుతూ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. సీఎంఆర్ కోసం ప్రభుత్వం కేటాయించిన వడ్లను పక్కదారి పట్టించిన కేసులో మండలంలోని కాట్నపల్లి శివార్లో గల సాయి వైష్ణవి రైస్ మిల్ భాగస్వాములైన భార్యాభర్తలను అరెస్ట్ చేశామని సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్కు 2023-2024 రబీ సీజన్కు సంబంధించిన 6165 మెట్రిక్ టన్నుల వడ్లను పౌర సరఫరాల శాఖ అప్పగించిందని, ఆ వడ్లకు సంబంధించిన బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదని, దాదాపు 19.89 కోట్ల విలువైన వడ్లను దుర్వినియోగం చేసినట్లు తేలిందని, ఈ నేపథ్యంలో మిల్లు యజమానులైన బండారి మారుతి, బండారి శారదపై పెద్దపల్లి డీఎం శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరిపి ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. స్టార్ట్ చేయమంటావా? కనబడతలే? ఓకేగా తిప్పు, ఇట్లా పెట్టేసేయాలంటే మోడల్ ఇట్లా మధ్యలోకి పెట్టి సార్, మధ్యలోకి పెట్టా. ఆయన వాడిని వాడు అంటే అనాఫిషియల్. ఓకే ఓకే సుల్తానాబాద్ మండలం సంబంధించి పెద్దపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ మేనేజర్, సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ మేనేజర్ అయిన శ్రీకాంత్, ముప్పిడి శ్రీకాంత్ యొక్క ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 52/2026 కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు ప్రకారంగా డిఎం డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు చెప్పిన ఫిర్యాదులో వారు 8096.68 మెట్రిక్ టన్నుల ప్యాడీని సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్
యజమానులైనటువంటి బండారు మారుతి, బండారు శారద గారికి అప్పచెప్పి దానికి సంబంధించిన బియ్యాన్ని సప్లై చేయవలసి ఉంటుంది. అది సప్లై చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళు 5,505.742 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సప్లై చేయాలి. కానీ ఇది 2023-24 రబీ సీజన్ సంబంధించి వాళ్ళు మాత్రము 1,088.456 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే గవర్నమెంట్కి సప్లై చేయడం జరిగింది. ఇంకా 4,414.721 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సప్లై చేయలేదు, బియ్యాన్ని సప్లై చేయలేదు. అది దానిలో కొంత ప్యాడీ అనేది మిల్లులో వీళ్ళు తనిఖీ చేసినప్పుడు ఉండడం జరిగింది. ఆ ప్యాడీ తీసేస్తే వీళ్ళు ఆ బియ్యాన్ని డైవర్ట్ చేస్తే మొత్తం 6,165.357 మెట్రిక్ టన్నుల ప్యాడీ అనేది ఇంకా గవర్నమెంట్కు చెల్లించాల్సి ఉన్నది. కానీ వీళ్ళు ఎవరైతే సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ యజమానులు బండారు మారుతి కానీ బండారు శారద కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఎం గారు మరియు వీళ్ళు ఈ ప్యాడీ సంబంధించి ఏం చేశారు, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటిది అనేది విచారణ అనేది కొనసాగుతుంది. దీని కొరకు అతన్ని డీటెయిల్గా విచారణ చేయవలసింది. దానికి సంబంధించి ఈ 2-3 రోజులలో అతన్ని పోలీస్ కస్టడీ తీసుకొని ఎంక్వైరీ చేసేసి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాపర్టీని ఎవరైతే నష్టం చేసినా కానీ ప్లస్ తిన్నా కానీ తప్పకుండా వాళ్ళ మీద అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత తప్పకుండా మిగతా డీటెయిల్స్ తెలియజేస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.